ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ ఛానల్ పత్రికకు అడ్వకేట్ పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులైతే జారీ చేశారు. ఫ్లై యాష్ ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుందని దాన్ని వినియోగించుకోవడానికి వీలున్నదని నోటీసుల్లో తెలిపారు. ఫ్లై యాష్ ను టెండర్ల ప్రక్రియ ద్వారా ఉచితంగా సప్లై చేస్తారని, రోడ్ల నిర్మాణానికి, బ్రిక్స్ తయారీకి దాన్ని ఉపయోగిస్తారని వివరించారు. ఈ ఫ్లై యాష్ రామగుండం నుండి వివిధ ప్రాంతాలకు వెళుతుందని, ఈ లారీలలో ఎంత ఫ్లై యాష్ పోతుందనేది ఎన్టీపీసీ మాత్రమే చూసుకుంటుందని స్పష్టం చేశారు. కానీ వ్యక్తిగత కక్షతో రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి పొన్నం ప్రభాకర్ పై చేసిన ఆరోపణలకు అడ్వకేట్ పూర్ణచంద్రరావు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫ్లై యాష్ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఓ ఛానల్ పత్రికకు అడ్వకేట్ పూర్ణచంద్రరావు లీగల్ నోటీసులు అయితే జారీ చేశారు. ఫ్లై యాష్ ఎన్టీపీసీ నుండి ఉత్పత్తి అవుతుందని, దాన్ని వినియోగించుకోవడానికి వీలుండదని నోటీసులో తెలిపారు. ఈ నోటీసుల అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, ఈ నోటీసులకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా నుండి రామగుండం నుండి యథావిధిగా ఫ్లైయాష్ తరలి వెళ్తుంది. లారీలలో పోయేటువంటి ఈ లోడ్లను కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తను ఆపి ఈ లారీల రవాణాలో పొన్నం ప్రభాకర్ కు అక్రమాలకు పాల్పడుతూ పొన్నం ప్రభాకర్ లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపైన పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి వాళ్ళ అడ్వకేట్ తోటి లీగల్ నోటీసులు ఇప్పించారు. అయితే ఆ కౌశిక్ రెడ్డి కేవలం లేనిపోయిన ఆరోపణలు చేస్తూ తన పరువు భంగం చేస్తానని చెప్పేసి కూడా తను తీవ్రంగా స్పందిస్తూ కౌశిక్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపించారు. అయితే ఈ ఫ్లాష్ సంబంధించి ఆ బూడిద లోడ్లను రవాణా చేస్తున్న సంబంధించి దాని అక్రమాలకు పాల్పడుతున్న లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ ఇవాళ విచ్చలవిడిగా ఈ రవాణా చేస్తుందని చెప్పేసి పొన్నం మీద కౌశిక్ రెడ్డి మొన్న ఇటీవల వారం రోజుల క్రితం అభియోగాలు మోపారు. దీనిపైన స్పందిస్తూ ఆయన ఫ్లైట్ సంబంధించి లోడు రామగుండం నుండి సరఫరా అవుతుంది. అది ఖమ్మం జిల్లాలకు తరలిపోతుంది. అంటే ఖమ్మం జిల్లాలకు సంబంధించి అక్కడ ఇటుకలు తయారీకి, ఇంకా ఇతర వస్తువుల తయారీకి ఉపయోగపడుతుంది. అది అక్కడ రామగుండంలో లోడ్ అయ్యేటువంటి ఫ్లైట్స్ ను అక్కడే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అందరూ కూడా అక్కడ ఆ నిబంధనలకు లోబడి అన్ని రవాణా చేస్తూ నడుస్తున్నది. ఇంత జరుగుతున్నా కూడా తనపై అభియోగాలు మోపడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కౌశిక్ రెడ్డి మందలిస్తూ ఇలా అడ్వకేట్ తోటి లీగల్ నోటీస్ పంపించారు. దీనిపైన కౌశిక్ రెడ్డి మాత్రం ఇప్పటికి కూడా స్పందన లేదు. అయితే దాంతో పాటుగా ఇక్కడ పరువుకు సంబంధించి కూడా తన పరువును కూడా బజార్లో వేశారని చెప్పి పొన్నం ఇవాళ ఒక పత్రిక ఎడిటర్ తో పాటు టీ న్యూస్ ఎడిటర్ కూడా ఆ లీగల్ నోటీసులు పంపించారు. అయితే దీనిపైన ఒక రగడ కొనసాగుతుంది. అయితే ఈ లీగల్ నోటీసులు అనేది తన పరువు భంగం వాటిల్లే విధంగా అభియోగాలు చేశారు. తనపై ఎలాంటి నిందారోపణలు చేయడం పట్ల ఇటు పొన్నం ప్రభాకర్ స్పందిస్తా లీగల్ నోటీస్ పంపించారు. ఇప్పటికైతే ముగ్గురికి ఇక్కడ నమస్తే తెలంగాణ ఈ టీటీవీ యాజమాన్యానికి, ఇటు పత్రిక యాజమాన్యానికి కూడా లీగల్ నోటీస్ పంపించారు. దీనిపైన వీరైతే ఇక్కడ కరీంనగర్ లో మాత్రం ఇక్కడ కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాత్రం ఎలాంటి స్పందన కూడా స్పష్టం చేయట్లేదు. పద్మ. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.